యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కోరారు. కలియుగ దైవం కొలువైన వెంకన్న సన్నిధిలో మత్తు పదార్థాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎన్ఎస్ఎస్ బ్యూరో, తిరుపతి పోలీసు ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత భారతదేశం, డ్రగ్స్ ఫ్రీ ఇండియా, నయా ముక్త్ భారత్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుండి మహతి ఆడిటోరియం వరకు జరిగే ర్యాలీని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అప్పారావు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య మాతాల భూపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా డ్రగ్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఒక మహత్తర కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా ఎస్వీ యూనివర్సిటీలో వివిధ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి, తిరుపతి ప్రజలకి, తిరుపతి స్టూడెంట్స్కి అందరికీ కూడా డ్రగ్ యొక్క నిర్మూలనలో అందరూ భాగస్వాములు అవ్వాలా. మీ అందరి సహకారంతోనే డ్రగ్ పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. విద్యార్థులు, విద్యార్థినులు వారి భవిష్యత్తులు డెవలప్ చేసుకోవాలి. దేశానికి యువత ఒక మూలాధారంగా తయారవ్వాలి తప్ప డ్రగ్స్కి బానిసలు అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో పోలీసులు అందరూ కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించి రాబోయే రోజుల్లో డ్రగ్ను పూర్తిగా నిర్మూలిస్తూ అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము మరియు మన తిరుపతి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఫ్రీ తిరుపతిగా చేసేదానికి విద్యార్థులందరినీ ఒక ర్యాలీగా తీసుకువెళ్ళడానికి ఈరోజు మేము ఆర్గనైజ్ చేశాము. అందుకు సహకరించిన తిరుపతి పోలీసు వారికి, మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారికి ధన్యవాదాలు. అండ్ మీకు అందరికీ తెలిసిందే ఈ డ్రగ్స్ వల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయో. భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది, పిల్లల భవిష్యత్తు, కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. మన దేశంలో మోర్ దాన్ 60% యువతే ఉంది. మన యువత దేశానికి వెన్నెముక. అట్లాంటి యువత నిర్వీర్యం అయిపోతుంటే అందరము మన భవిష్యత్తు నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంది. సో అలాంటిది కానియకుండా ఉండాలని ప్రజల్లో కూడా ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళ చిల్డ్రన్ని ఈ డ్రగ్స్ వైపు వెళ్ళనీయకుండా వాళ్ళని ఎన్లైట్ చేయాలని, మొత్తం పబ్లిక్ అంతా ఎన్లైట్ చేయాలని ఈరోజు ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి సహకరించడానికి అందరూ సహకరించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మన విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషను అండ్ పబ్లిక్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.